ఇంక ఇదైతే రోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ అండి. ముందుగా అయితే లేచిన వెంటనే మా ఆయనకి కాఫీ అయితే కలిపిచ్చేస్తున్నాను. ఈరోజు బాగా లేట్ అయిపోయిందనమాట. 8:30కే లెగిసాను. పిల్లలకు కూడా ఎలాగో సెలవే కదా అని చెప్పేసి కాఫీ కలిపిచ్చేసిన తర్వాత ఒక 2 గ్లాసులకి బియ్యం అయితే కడిగి నానబెట్టేశానండి. ఇంకా చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఒక గ్లాసు పెసలు ఉన్నాయని చెప్పేసి రాత్రి పెసలు అయితే నానబెట్టానండి. పొద్దునకైతే బాగా నానిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మిక్సీ జార్లో అయితే నానబెట్టిన పెసలు వేస్తున్నాను. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. రుచికి తగినంత సాల్ట్ వేసేసి ఒక గ్లాసు పెసలకి ఒక 1 టేబుల్ స్పూన్కి బియ్యం అయితే వేసానండి. క్రిస్పీగా ఉంటుంది దోశ అని చెప్పేసి. ఇంకా రుబ్బేసిన పిండిని అయితే ఒక కడాయిలో తీసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికైతే చట్నీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే ఎప్పుడు నేను అల్లం చట్నీ, కొబ్బరికాయ చట్నీ చేస్తాను. ఇంక ఈరోజు కొబ్బరికాయ చట్నీ మాత్రమే చేస్తున్నానండి. మిక్సీ జార్లో కొబ్బరికాయ సగం చెక్క వేసేసాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెంగా చింతపండు, కొంచెంగా వెల్లుల్లి వేసి సాల్ట్ వేసి ఇక్కడ వేపిన శనగపప్పు వేయాలన్నమాట. ఆ విషయం మర్చిపోయిన ఏదో ఆలోచిస్తా వాటర్ వేసి గ్రైండ్ చేసాను. పోపు వేసేటప్పుడు పచ్చిశనగపప్పు తీసినప్పుడు గుర్తొచ్చింది ఏదో మర్చిపోయాను అని చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ ఈ వేపుడు పప్పు వేసి గ్రైండ్ చేశాను. నేను గిన్నెలోకి తీసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటి వాటర్ విడివిడిగా వస్తుంది హోటల్ స్టైల్లో వచ్చినట్లు అని చెప్పేసి. హోటల్ స్టైల్లో ఏంటంటే చాలా వరకు ఇక్కడ గుల్లశనగపప్పు వేయకుండానే రుబ్బుతారనమాట కొబ్బరికాయ చట్నీ అనేది. ఇప్పుడు శరణ్ భవన్ హోటల్ అలా ఉంటాయి కదా, టేస్ట్ అలాగే ఉంది. ఏదో మిస్టేక్ చేశానని కూడా నాకు అప్పుడు తెలియలేదు అనమాట. కరెక్ట్గా పోపు వేద్దామని చెప్పి పచ్చిశనగపప్పు తీసినప్పుడైతే నాకు గుర్తొచ్చింది. ఇంకా మళ్ళీ వేసి చట్నీ అయితే చేసానండి. ఇలా కరివేపాకు వేసి చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెంగా వేస్తే చాలు, మరీ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. అన్నీ పచ్చిగా రుబ్బుతున్నాం కాబట్టి. ఇంకా పెసరట్లు చిన్న చిన్నగా వేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. నేను ప్రత్యేకించి నుంచుని ఎవరికి ఒక్కొక్కరికి వేస్తా అయితే కూర్చోలేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి. ఇంకా వెజిటేబుల్స్ అయితే బీన్స్, క్యారెట్, టమాటో మాత్రమే ఇంట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి వాటిని అవగొట్టేద్దామని సింపుల్గా వెజిటేబుల్ రైస్ చేసేసి పెరుగు చట్నీ అయితే చేసేసాను అనమాట. వేరే ఇంకే వంటలు చేయలేదు. ముఖ్యంగా సాటర్డే అంటేనే నాకు ఎక్కడ లేని బద్ధకం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సాటర్డే అంటే చాలా పని ఉంటుంది. కాకపోతే ఏంటంటే వంట అనేటప్పటికి మాత్రం నాకు చాలా బద్ధకం అయితే వచ్చేస్తుంది. అదేంటనేది నాకు కూడా అసలు అర్థం కాదనమాట.